ప్రభుత్వం. రైట్. దిలీప్ ఆచార్ గారు ఏం చెప్తారు? అంటే మీరు కూడా ఎప్పటి నుంచో సామాజిక న్యాయం పేరుతో రిజర్వేషన్ పెంచాలని కోరుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టింది. సో ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు అదేవిధంగా కో ప్యానలిస్టులకు, జీ న్యూస్ ప్రేక్షకులకి శుభోదయం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జీవో తెచ్చింది. ఆ జీవో అంతరార్థం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని చెప్పి. సంతోషం. రాని 42% రిజర్వేషన్లు రావాలని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తులలో మేము కూడా ముందు వరుసలో ఉన్నాం. మాకేం భేషజాలు లేవు. మీరు చేయాల్సిందే. మీరు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ అదే డిమాండ్ తోటి ఉంది. అయితే దీంట్లో కాంట్రడిక్షన్ ఏంటంటే, దీనికంటే ముందు వీళ్ళు ఈ రోజు 243D6 ద్వారా మేము ఈ వెసులుబాటు తీసుకున్నాము. రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉంది, రాజ్యాంగం కల్పించింది స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి అని. మేము ముందు నుంచి అదే చెప్తా ఉన్నాం. మీరు ఈ తతంగం ఇదంతా మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? రాష్ట్రాలకి రాజ్యాంగం కల్పించిన హక్కు 243D6 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల లోపల రిజర్వేషన్స్ కల్పించే వెసులుబాటు ఉంది. దాన్ని మీరు ఉపయోగించండి. మీరు మిగతా ప్రాసెస్ అంతా ఇదంతా టైంపాస్ ప్రాసెస్ చేయొద్దు అని చెప్పి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. చివరాఖరికి ఆడికే వచ్చి ఆగింది. ఇప్పుడు మీరు చూడండి, వీరు జీవోలో మీరు మొదటి పేజీలో 8th పాయింట్ ఉంటది. 8th పాయింట్ చూడండి సందీప్ గారు. ఏ బేసిస్ మీద మేము ఈ 42% రిజర్వేషన్ కల్పించినామని అంటే, మేము వేసిన డెడికేటెడ్ కమిషన్ ఏదైతే ఉందో భూసాని వెంకటేశ్వరరావు గారు, వారు ఇచ్చిన రిపోర్టును ఆధారం చేసుకుని మేము 42% స్థానిక సంస్థల లోపల ఎన్నికల లోపల రిజర్వేషన్లు కల్పించినామని చెప్పి వీళ్ళు చెప్పారు. ఆ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేసిండని ఉంది చూడండి ఒకసారి మీరు. ఆ జీవో చేతిలో ఉంటే మార్చి 2025 రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టు. మీరు మార్చి నుంచి డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఈ రోజు ఏదైతే జీవో తెచ్చినామని చెప్తున్నారో, దానికంటే ముందు మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే, అసెంబ్లీలో బిల్లులు పెడితే, రాష్ట్రపతికి పంపిస్తే, గవర్నర్ కు పంపిస్తే, ఆర్డినెన్స్ చేస్తే, ఏమన్నా మీకు అంటే దీంట్లో కాంట్రడిక్షన్ కనిపిస్తుందా లేదా చెప్పండి. మీరు కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేసినరా, లేకుంటే చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసినరా? ఎందుకు మీరు 2 సంవత్సరాల కాలము బీసీల గొంతు నొక్కడం కోసం, వాళ్ళ కడుపు కొట్టడం కోసం ప్రయత్నం చేసిండ్రు? ఇప్పటికైనా మీకు ఎక్కడ మీరు భూసాని కమిషన్ రిపోర్టు ద్వారా మేము దాన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్లు ఇచ్చినామని చెప్పారు. మీరు చట్టసభలలో టేబుల్ ఎందుకు చేయలేదండి ఆ రిపోర్ట్ ని? మీరు ఇప్పుడు నేనున్న నాగర్ కర్నూలు జిల్లా, నాగర్ కాన్స్టిట్యున్సీలో ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు సంఖ్య ఉందా అండి? మీరు ఓవరాల్ గా చెప్తున్నారు 56% బీసీలు ఉన్నారని చెప్తా ఉన్నారు. మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నాం. మీరు కాన్స్టిట్యున్సీ వైజ్ గా మీరు లెక్కలు ఎందుకు బయట పెడతలేరు? టేబుల్ ఎందుకు చేయలేరు? అట్లీస్ట్ అసెంబ్లీలో టేబుల్ ఎందుకు చేయలేరండి? పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ రిపోర్ట్ ని ఎందుకు టేబుల్ చేయలేదు? దానికి ఎందుకు షీల్డ్ చేస్తా ఉన్నారు? దాన్ని ఎందుకు సీక్రెట్ గా ఒక బ్రహ్మ పదార్థంగా ఉంచుతా ఉన్నారు ప్రజలకు అందుబాటులో లేకుండా? కనుక ఇక్కడనే మీ చిత్తశుద్ధి అర్థమైతా ఉంది. రెండో విషయం ఏంటంటే, వీరేమన్నా మాట్లాడితే కేంద్రం పైన నెపన్నెట్టడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంతకుముందు మన సీనన్న అడిగిండు, మీరు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదండి? మీరు విజయోత్సవ సభలు, సింహగర్జనలు ఢిల్లీలో పోయి చేసుకుంటారు కదా, ఆడనే ఉంది కదా, పార్లమెంట్ జరుగుతున్నది కదా, బడ్జెట్ సమావేశాలు. మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కోసము బీహార్ లో జరుగుతున్న ఓటరు సవరణ జాబితా గురించి మొత్తం పార్లమెంట్ ని స్తంభించారు కదా. అదే విధంగా మేము ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినాము. దాంట్లో బీజేపీ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఓటేసిండ్రు. మీరు దీన్ని ఆమోదించండి అని చెప్పి మీరు పార్లమెంట్ లో ఎందుకు తీర్మానం ప్రవేశపెట్టలేకపోయారు? రాహుల్ గాంధీ తోటి ఎందుకు మాట్లాడించలేకపోయారు? ఎందుకు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభించలేకపోయారు? కనుక మీ చిత్తశుద్ధి ఇక్కడనే. ఇంకొక విషయం చెప్తానండి, మేము కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని పదే ఎందుకు ప్రశ్నిస్తున్నామనంటే, కేవలము మీకు అందుబాటులో ఉన్న అంశాలపైన ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు ఉన్నాయి చెప్పండి సందీప్ గారు. వీరికి అందుబాటులో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ ప్లాన్ కింద మేము నిధులు కేటాయిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 40,000 కోట్ల రూపాయలు కేటాయించిర్రా అండి? బీసీలకు 40,000 కోట్ల రూపాయలు కేటాయించిర్రా? మీరు అట్లీస్ట్ మీ క్యాబినెట్ లో బీసీలకి జనాభా దామాషా ప్రకారం మేము జిత్నా ఆబాది ఉత్నా హక్దారి అని చెప్పారు కదా.
అంత ఇచ్చిర్రా? మీరు ఇచ్చిన కార్పొరేషన్ లోపల మీకు ఏమి రాజ్యాంగపరమైన అడ్డంకులు లేవు, ఎందుకు ఇవ్వలేకపోయినరు మీరు ఆ కార్పొరేషన్ చైర్మన్ల లోపల బీసీలకి? మొత్తం ఒకటే అగ్రవర్ణాలను తెచ్చి కానీ ఇక్కడ దిలీప్ నింపు. ఆచార్ గారు అంటే ఇప్పుడు జరిగేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడు బీసీలకు న్యాయం జరగదంటారా? ఎట్లా? నేను అదే అంటున్నానండి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిజాయితీ అనేది ఇక్కడ అర్థమైతా ఉంది. ఇప్పుడు తలక్ మాసినోడే కూడా ఉంటాడు. నిన్న పేపర్ల న్యూస్ వస్తేనే హైకోర్టుకు పోయినరు, ఈ రోజు జీవో ఇష్యూ చేసిండ్రు. జీవో మీద ఎవడన్నా కూడా అండి పోతారు వీళ్ళే, కాంగ్రెస్ పార్టీ బ్యాక్ డోర్ నుంచో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ బ్యాక్ డోర్ నుంచో పంపిస్తుంది. వాళ్ళు ఎవరికి బీసీలకి న్యాయం చేయాలని లేదు. ఒకవేళ బీసీలకు న్యాయం చేయాలని ఉంటే 60 సంవత్సరాలు ఏం చేసిరండి? దేశంలో ఏం చేసిర్రు ఈ కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు కదా. ఓకే ఓకే అంతకు ముందు జరిగిన ఆ క్యాబినెట్ లోపల ఒక్కడంటే ఒక్కడు ఉన్నాడు బీసీ ముఖ్యమంత్రి మంత్రి, క్యాబినెట్ మంత్రి. కేంద్ర క్యాబినెట్ లో వీరప్ప మొయిల్ గారు తప్ప ఇంకో మంత్రి లేడు బీసీకి. ఎందుకు మాట్లాడుతారు? నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు బీసీల మీద. ఒకటంటే ఒకటి మీకు అనుకూలంగా ఉండే దగ్గర పనిచేయరు, అనుకూలం లేని దగ్గర ఎవరినో బదనాం చేయడం కోసం మేము ఒకటి తెచ్చినాము, మేము ఒక ప్రయత్నం చేసినాము అని చెప్పి వాళ్ళని వీళ్ళని బదనాం చేసి మేము రాజకీయ లబ్ధి ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మీరు చేసిర్రు. ఇది చిత్తశుద్ధితో చేసిన అంశం కాదు. ఇంకొకటి దొడ్డిదారుల జీవో తెచ్చిర్రు మీరు. ఇప్పుడు 285 అనేది ఒక జీవో ఉందండి, ఆల్రెడీ క్యాప్ ఉంది దాని మీద 50%. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని రద్దు చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ గవర్నర్ కు పంపించారు. అది పక్కన పెట్టి దాన్ని రద్దు చేసినరా రద్దు చేయలేదా దాన్ని పక్కన పెట్టి మళ్ళీ మీరు ఇప్పుడు కొత్త జీవో తీసుకొని వస్తే ఆ 285 అనేది అట్లనే ఉంది కదా.